దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక్కసారి దేవుని సన్నిధానములో చేరి ఉన్న ఆత్మీయులు, దేవుని ప్రియబిడ్డలు, విశ్వాసులుగా, దేవుని సేవకులుగా, దేవుని పొలములో మా జత పనివారుగా ఉంటూ మా కొరకు అనునిమిత్తము ప్రార్థించేటటువంటి వీక్షకులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? గడిచిన సందేశములో దేవుడు కాపరి అయిన సంఘములో ఎలాంటి గొర్రెలుగా మనము ఉండకూడదు అన్న విషయాలను కొన్నింటిని మనం ధ్యానం చేశాం. అవి ఎలాంటి గొర్రెలుగా ఉండాలి అని చూసాం. ఉండకూడదు కాదు, మన్నించండి, ఉండాలి అని. దేవుని స్వరము వినే గొర్రెలుగా, దేవునిని వెంబడించే గొర్రెలుగా, దేవుని గుర్తుపట్టే గొర్రెలుగా, కుడివైపున ఉన్న గొర్రెలుగా ఉండాలి అని మనము చూసాం. ఈ దినమున ప్రభు సహాయమును బట్టి దేవుడు కాపరి అయిన సంఘములో ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదు అన్న విషయాలను కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం. ఎందుకనగా ఎలాగ ఉండాలో చూసాం, ఎలాగ ఉండకూడదో చూద్దాం. దానికి మూలవాక్యం మరొకసారి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనాన్ని తప్పనిసరిగా మనం చదవాలి. ఎందుకంటే ఇప్పుడు వినేవాళ్ళైనా ముందు విన్న వాళ్ళైనా గొర్రెలు అనగానే ఎవరో తెలిసిండాలి. అది తెలుసుకునే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదండి. 34, 31. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చాలు. ప్రభునందు ప్రియులారా, అలనాడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతూ నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు అన్నాడు. దేవుని బిడ్డలారా, గొర్రెలు అనగానే పొలంలో అడవుల్లో తిరిగేవి కాదు. ఒక పోలిక చెప్పాడాయన, దట్స్ ఆల్, అంతే. ఆ పోలికలో గొర్రెలుగా చెప్పిన పోలిక మనుషులైన మీరు అన్నాడు అలనాడు ఇశ్రాయేలుతో. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలను గురించి, కాపరిని గురించి మాట్లాడాడు. కాబట్టి అలనాడు ఇశ్రాయేలీలే కాదు, యూదావారు మాత్రమే కాదు, దేవుని స్వరక్తములో కడగబడిన సంఘమైన మనము కూడా అపోస్తుల కార్యములు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అన్నాడు. కాబట్టి మనలను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి కాపరి, నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు గొర్రెలైన మనము ఎలాగ ఉండకూడదో కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 6-7 వచనాల్లో ఎలాంటి గొర్రెలుగా మనము ఉండకూడదో 50వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో 6-7 వచనాలు చక్కగా ఉన్నాయి. వీలైతే మనము కొన్నింటిని చూద్దాం. 6వ వచనాన్ని చూద్దామా? 6వ వచనాన్ని చూద్దాం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయారు. అబ్బా, అద్భుతకరమైన మాట అండి, మహా అద్భుతం ఈ మాట. సేవకులమైన మేము తప్పటడుగులు వేస్తే తప్పనిసరిగా మేము నేర్చుకోవాల్సిన మాట. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు అన్నాడు 50వ అధ్యాయము 6వ వచనం ఇర్మియా గ్రంథం.
నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. అంతవరకు చాలా బాగుందండి, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అంతవరకు ప్రజలు తప్పోయారు. ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, ఒక సేవకునిగా, నా ఎదుటున్న విశ్వాసులైన గొర్రెలు తప్పిపోతారు. ఎంత వాక్యము చెప్పినా, ఎంత హెచ్చరించినా తప్పిపోతారు వారు. కానీ రెండవ లైన్ చదివినా, వారి కాపరులు కొండ మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. రెండవది ఏంటి? కాపరులే కొండ మీదికి తోలుకొని పోయి త్రోవ తప్పించడం. ఈరోజు చాలా మంది ఇలాగంటున్నాడు, తప్పు కనుక్కోమాకండి. నేను కూడా స్వీయ పరీక్ష చేసుకోవాల్సిన విషయమే. సంఘానికి తోలుకొని వచ్చి, కొండ సంఘమునకు మాదిరిగా ఉంది, ఈ కొండ అనే దేవుని సంఘానికి తోలుకొని వచ్చి కాపరులైన వారు త్రోవ తప్పించడం ఎంత దుర్మార్గం. అవును, ఈరోజు ధనకాంక్ష చేత ఇలాగంటున్నాను, మీరు తప్పుగా అనుకోమాకండి. తెలిసిన విషయాలే మీతో చెప్తున్నాను, తెలిసిన విషయాలే. దశమ భాగాలు పోతాయని, కానుకలు పోతాయని త్రోవ తప్పిన వారిని గద్దించక, హెచ్చరించక, ఇంకా త్రోవ తప్పిపోవడానికి కాపరులు కారణంగా ఉన్నారు కొన్ని చోట్ల. ఏం పోతాయని? వీన్ని హెచ్చరిస్తే నెల నెల డబ్బులు ఇస్తాడు ఇతను. అది వర్ధిల్లిన కొలది కావచ్చు, ప్రతిష్ఠిత అర్పణలు కావచ్చు, దశమ భాగములుగా ఇచ్చే అర్పణలు పోతాయి. కాబట్టి ఊరకుందాం. నేను అనట్లేదండోయ్, ఇర్మియా గారు అన్నారు, 50వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చదవండి. వారి కాపరులు కొండ మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. ఎంతమంది అండి ఈరోజు గద్దించాల్సిన చోట గద్దించుకోకుండా, మందలించాల్సిన చోట మందలించుకోకుండా, సరిచేయాల్సిన చోట సరిచేయకుండా, దేనికోసం? వారు త్రోవ తప్పిపోతున్నా సరే ఏం మాట్లాడడంలా. నాకు తెలిసిన కొంతమంది నేను ఎరుగుదు, కొన్ని సంఘాలలో వారు ఒక మంచి ఆధిక్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ తిప్పుతున్నారు. కాపరి ఏమనట్లా, అంటే మానేస్తాడు. అయ్యో, మన చర్చికి బ్యాక్ బోన్ అన్న అతను ఏదైనా అవసరం అంటే టక్కన ఖర్చు పెడతాడు. ఎందుకు పెట్టాడు? అన్యాయం సొమొస్తుంటే పెడతాడు కదా. మరి అన్యాయాన్ని అనవలసిన నీవు మౌనం వహిస్తున్నావంటే వారిని కొండకు తోలుకొని పోయి, మందిరానికి తోలుకొని పోయి వారిని త్రోవ తప్పిస్తున్నావు. నువ్వు త్రోవ తప్పిస్తున్నావు. తప్పును తప్పు అని అనకపోవడం. ఇంకా 3వ లైన్ చూస్తే, జనులు కూడా కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయారు. ఎక్కడ పోతున్నారంట? జనులు కొండకు పోతున్నారంట, కొండకు వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారు కొండకు? అక్కడేమో దొరుకుతుంది, ఇక్కడేమో దొరుకుతుందని కొండ అనేటటువంటి సంఘానికి మారుకుంటూ వెళ్తూ, మారవలసిన వ్యక్తులు మారకుండా దిగవలసిన చోటు అంటే తగ్గింపు లేదు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే సౌలు గుర్రం మీద వెళ్తున్నాడు. పౌలు కాకముందు గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. దమస్కు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? జనులను పట్టి హింసించాలని అధికారుల చేత పత్రాలు పొందిపోతున్నాడు ధైర్యంగా. అయితే మీరు గమనించండి ప్రియులారా, అలాగూ వెళ్తూ ఉన్నటువంటి అతను మధ్యలో దేవుని స్వరాన్ని చూసి ఆగిపోయాడు. చూపు పోయింది. ఏం చేశాడు? దిగాడు. గుర్రము దిగాడు. కళ్ళకున్న పొరలు రాలిపోయాయి. ఈరోజు దేవుని బిడలారా, ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసులారా,
మీరు దిగే ఉన్నారా అంటే తగ్గించుకునే ఉన్నారా, కొండెక్కి కూర్చున్నారా? ఆలోచించండి. అందుకే అన్నాడు, ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదంటే త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు. త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు. రెండవది ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదో చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 34:6 వచనం. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయి వాటిని గూర్చి విచారించువాడు ఒకడును లేడు. రెండవది ప్రియులారా, గొర్రెలు ప్రతి కొండకు తిరుగులాడకూడదు. ప్రతి కొండకు తిరుగులాడకూడదు అంటే ఆదివారం సంఘంలో ఉంటారు, కాపరికి చెప్పకోకుండా ఎన్ని ప్రదేశాలు తిరిగి వస్తారో, అక్కడ అద్భుతాలను వెళ్తారు, ఇక్కడ మహత్కార్యాలను వెళ్తారు, అక్కడ స్వస్థతలను వెళ్తారు, ఇక్కడికి వెళ్తే అవి నేను అంటాను, ఒక్క మాట చెప్తాను, నువ్వు మారకోకుండా ఎన్ని చోట్లకు వెళ్ళినా ఏం లాభం లేదు. నువ్వు మారకోకుండా. అందుకే ఇక్కడ అన్నాడు 6వ వచనంలో, నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండను తిరుగుతున్నాయి. ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. మేత కోసం తిరగట్లా, వాక్యం కోసం తిరగట్లా. ఈరోజు మారేవాళ్ళు ఇక్కడ వాక్యం లేదు, అక్కడ వాక్యం దొరుకుతుందని వెళ్ళట్లా. ఇక్కడ వాక్యం ఉన్నా అక్కడ ఏదో వీళ్ళకు కావాల్సింది దొరుకుతుందేమో, స్వస్థత, అద్భుత, మహత్కార్యం. నేను అంటాను ప్రియులారా, త్రోవ తప్పిన గొర్రెలు ఎంత తిరిగినా ఏం లాభం లేదు. అందుకే ప్రతి కొండకు తిరుగులాడకూడదు. తిరుగులాడమాకండి. ఒక స్థిరత్వం ఉండాలి. దేవుని బిడ్డలకు ఒక స్థిరత్వం ఉండాలి. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే, ఎక్కడన్నా చదవాలనుకున్నవాడు ఒక స్కూల్లో ఉండాలి, నికరంగా ఒక పాఠశాలలో ఉండాలి. అక్కడ సరిగా చెప్పలేదు అని అంటే సరిగా చెప్పేది ఇంకొకటి వెళ్తే సరిపోయింది. అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్పలేదంటే చెప్పకోకుండా ఎవరు స్కూల్ పెట్టరు. వీడు చదివేవాడై ఉండడు. అన్ని తిరిగి వచ్చేసరికి లాస్ట్కు చదువును గూర్చిన అవగాహనే వీడికి ఉండదు. తిరగమాకండి. కొండకు తిరగమాకండి. అంటే సంఘానికి తిరగలాడమాకండి. అద్భుతాలు, మహత్కార్యాలని చెప్పేసి ఈరోజు మీరు చూస్తున్నప్పుడు, మా పులివెందల్లో అయితే కాదు కానీ మేమున్న కడప జిల్లాలో మేము గమనిస్తున్నది, కడప జిల్లాలో, కడపల్లో, లేకపోతే ప్రొద్దుటూరులో, అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా అందుకు చెప్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. ప్రొద్దుటూరులో హైదరాబాద్ నుంచో, అమలాపురం నుంచో, ఇంకొక పురం నుంచో ఒక ఆయన వచ్చి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రతి నెల ఒక కూడిక పెడుతుంటే వాక్యం చెప్పి బలపరచడంలా, వాక్యం చెప్పి ఎవరైనా కూడికలు పెట్టచ్చండి. వాక్యం చెప్పి బలపరచడానికి మీరున్న స్థానిక సంఘములో అంటుకట్టబడండి అని చెప్పడం మంచిదే. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నది అంజూరపు కాయలు తీసుకొని, ద్రాక్షారసాలు తీసుకొని, ఖర్చీపులు తీసుకొని, ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆయన తీసుకొచ్చిన దానికి రెట్టింపుగా సంపాదించుకొని వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడి నుంచో ఆటోలు వేసుకొని వెళ్ళిపోతున్నారండి. నేను అడిగాను, ఇక్కడ ఏం వాక్యం చెప్పి, ఏం వాక్యమో కానీ ఏమి జనమన్నా, ఏం వాక్యమో కానీ ఏమి జనమన్నా. వాక్యం లేకుండా జనాన్ని చూడ్డానికి వెళ్ళావా? ఏమి నేర్చుకున్నాను? దేవుడు అన్నాడు, త్రోవ తప్పిన గొర్రెలారా, కొండకు తిరగ్గాకండి. కొండకు తిరగ్గాకండి. తిరుగుతున్నప్పుడు
ఏదో ఒక ఇబ్బంది కలిగినప్పుడు చాలా బాధపడవలసి కూడా వస్తుంది. అందుకే దేవుడు కాపరి అయిన సంఘములో త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు, కొండ కొండకు తిరుగులాడకూడదు. మూడవది ఎలాగ ఉండకూడదో చూద్దామా? మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన సమూహములను చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, చాలు. యేసు ప్రభుల వారు జన సమూహముల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు దయ్యములను, రోగములను, సమస్తమైన బలహీనతల నుంచి వారికి విడుదలను దయచేస్తూ ఆయన జన సమూహాన్ని చూసినప్పుడు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారట? కాపరి లేని గొర్రెలుగా. దేవుని బిడలారా, మనము కాపరి లేని గొర్రెలుగా ఉండకూడదు. ఇప్పుడు నేనున్నాను, ఒక సంఘానికి కాపరిని. నాకు కాపరి నా ప్రభు అయిన దేవుడు. నా ప్రభు అయిన దేవుడు సంఘానికి అంటుకట్టబడి ఒక కాపరి యొక్క అడుగుజాడలో నడవాలి. కాపరి యొక్క అడుగుజాడల్లో. నేను ఇందాక చెప్పాను, విమర్శ అనుకుంటారని పదే పదే చెప్పట్లేదు, కానీ అమలాపురం నుంచో, హైదరాబాద్ నుంచో, అమెరికా నుంచి వచ్చే సేవకులు అద్భుతాలు చేసి వెళ్తారు, కానీ నీకు ఆపద వచ్చినప్పుడు ఆదరించడానికి రారు. నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడలేవు. వాళ్ళతో మాట్లాడగలవా? మాట్లాడలేవు ఖచ్చితంగా. ఎందుకంటే వారిని నువ్వు అందుకోలేవు. రెండవది, వారు మీ కాపరి కాదు. ఇదిగో ఈ వాక్యం వింటున్న దేవుని బిడలారా, ఈ దైవజనుడు చెప్పే వాక్యాన్ని మీరు వినండి, వాక్యాన్ని నేర్చుకోండి. కానీ మీరంటూ ఒక స్థానిక సంఘానికి చెందిన వ్యక్తులు ఉంటారు చూడండి, మీ కాపరిని గౌరవించండి, కాపరికి విధేయులై ఉండండి. కాపరికి మీ గురించి తెలుసు, లోపాలు తెలుసు, తప్పిదాలు తెలుసు, బలహీనతలు తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పాస్టర్ గారు అని అనగానే ఆయన చెప్తాడమ్మా, నువ్వు ఎక్కడో పొరపాటు చేస్తున్నావు, బీ కేర్ఫుల్, నువ్వు సంఘానికి క్రమంగా రా ముందు అంటాడు. అభిమానాలు మా మీద చూపమాకండి. అర్పణలు కాపరికి ఇచ్చే అభిమానాలు మా మీద ఎందుకండి? అబ్బో ఆ అంటే ఫోన్ చేయడం, మళ్ళీ దర్శనాలు అడగడం మమ్మల్ని, కళలు అడగడం మమ్మల్ని, ఇవన్నీ మీ కాపరిని అడగండి అమ్మా. సూటి మాటలు మీకు నొప్పించచ్చు, కానీ ఇట్స్ ట్రూ, ఇది సత్యం. కాపరు లేని గొర్రెలుగా ఉండద్దు. కాపరు లేని గొర్రెలుగా మీరు ఉండద్దు. ఎక్కడైనా వాక్యము నేర్చుకోవడానికి వెళ్ళండి, మా దగ్గర నేర్చుకోనండి. ఈ భారభరితమైనటువంటి పరిచయంలో మీరు ఏదన్నా ఇవ్వాల్సి వస్తే తప్పనిసరిగా మీరు వెచ్చించాల్సి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీ మిగులుబాటులో వెచ్చించండి, కానీ కాపరి కడుపు కొట్టమాకండి. కాపరి చాలా ప్రాముఖ్యమైన వాడు. దేవుని వాక్యము ఎరిగిన వారు మాత్రమే ఇలాగ చెప్పగలరు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు, ప్రతి కొండకు తిరుగులాడకూడదు, కాపరు లేని గొర్రెగా ఉండకూడదు. నాలుగవది ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదో చూద్దామా? మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 11, 12 కలిసి ఉన్నాయి. అఫ్ కోర్స్ మనకు 12 కావాలి, చూద్దాం. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీదికి విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా చాలు. నాలుగవది ప్రియులారా, సంఘములో నుంచి తప్పిపోయే గొర్రెలుగా ఉండకూడదు. ఎలాంటి గొర్రెలుగా? సంఘములో నుండి తప్పిపోయే గొర్రెలుగా ఉండకూడదు. సంఘములో అంటుగట్టబడిన గొర్రెలుగా ఉండాలి. అవును,
ఒక సత్యవాక్యము చేత బలపరిచేటటువంటి సంఘములో అంటుగట్టబడిన గొర్రెగాను ఉండు. అక్కడ అదే చెప్తున్నాడు. ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 విడిచి తప్పిపోయిన దానిని వెదక వెళ్ళడా. ఈరోజు చాలా మంది దేవుని వాక్యములో నుంచి తప్పిపోతూ ఉన్నారు ప్రియులారా. ఎలాగో తెలుసా? ఆ మాట చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 25వ వచనాన్ని, 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చాలు. అక్కడ అన్నాడు పేతురు భక్తుడు చాలా చక్కగా, క్రీస్తు మీ కొరకు బాధపరచబడి మీరు తన అడుగు జాడలెందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాడు కదా. అయితే మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు, దారి తప్పిపోయారు. ఈరోజు చాలా మంది సంఘములో నుంచి తప్పిపోయి ఉన్నారు. ఎందుకు తప్పిపోయి ఉన్నారు అనంటే తప్పిదాలున్నాయి కాబట్టి తప్పిపోయి ఉన్నారు. తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరానికి మీరు పాత్రులవుతారు. అందుకే తప్పిపోమాకండి ప్రియులారా. తప్పటడుగులు వేయడం సహజం. బాల్యములో ఒక వయసు వచ్చిన తర్వాత సరిగా నడవడం నేర్చుకుంటాం. దేవుని దాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను, తప్పిపోయిన గొర్రెలుగా మనం ఉండకూడదు. దారిలో నడిచే గొర్రెలుగా, దేవుని అడుగుజాడలలో కొనసాగే వారముగా, దేవునికి సాక్షిగా బ్రతికే వ్యక్తులముగా, దేవుని అడుగుజాడలలో నడిచే వ్యక్తులముగా, తప్పిపోని వ్యక్తులముగా మనం ఉంటే ప్రభువు చాలా సంతోషిస్తాడు ప్రియులారా. అందుకే దేవుడు కాపరి అయిన సంఘములో త్రోవ తప్పిన గొర్రెలుగా మనం ఉండకూడదు, త్రోవ తప్పిపోకూడదు. ఒక ప్రయాణంలో త్రోవ తప్పిపోతే చాలా నష్టం జరుగుతుందండి. ఒకరోజు మేము కందుకూరుకు వెళ్తున్నాం, మీటింగ్స్ నిమిత్తమై కందుకూరుకు వెళ్తూ ఉన్నాం. మేము కరెక్ట్గానే వెళ్తున్నాం, కానీ ఎందుకో కొంచెం అనుమానం వచ్చి ఆ దారిలో ఉన్న వ్యక్తిని అడిగాను, ఏమండి ఈ దారి ఇలాగ వెళ్తుందా కందుకూరు అని అడిగాను. అరే మీరేంటి ఇలాగొచ్చారు, ఇది కరెక్ట్ అయిన రూట్ కాదు, మీరు వెనక్కి వెళ్ళిపోయి 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయి వేరే రూట్కు పోండి అన్నాడు. అంటే అప్పటికి 10 కిలోమీటర్లు ముందుకు వచ్చాం, మళ్ళీ 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి అడిగాం ఆ ఊర్లో 10 కిలోమీటర్లు అయిన తర్వాత, ఇక్కడికి ఎందుకు వచ్చారు, రైట్ రూట్లోనే వెళ్తున్నారు, మీరు ఇంకొక 4 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తీసుకుంటే మీరు కందుకూరు వెళ్ళిపోతారన్నారు. మరలా అదే రూట్లోనే వచ్చాం. ఏ రూట్లో అంటే మాకు దారి చెప్పిన వాడు సరైనోడు కాదు, మేము అడిగిన వ్యక్తి సరైనోడు కాదు, మాకు చెప్పినోడు సరైనోడు కాదు. అందుకే మేము త్రోవ తప్పాం అనుకున్నాం. తర్వాత మేము అదే రూట్లోనే వచ్చాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తీసుకున్నాం, కరెక్ట్గా వెళ్ళాం మేము. ఈ మధ్యలో మాకు ఒక అరగంట టైం వేస్ట్ అయిపోయింది, ఒక 30 కిలోమీటర్లు డీజిల్ వేస్ట్ అయిపోయింది. త్రోవ తప్పిపోతే ఖచ్చితంగా నష్టపోతాం. రెండవది, ప్రతి కొండకు తిరుగులాడకూడదు. అక్కడేం దొరుకుతుందో ఇక్కడేం దొరుకుతుందో, అక్కడేం చెప్తారో ఇక్కడేం చెప్తారో, అక్కడేం అద్భుతం జరుగుతుందో ఇక్కడేం అద్భుతం జరుగుతుందో అని తిరగకూడదు. మనం దేవుని పాదాలు పట్టుకొని ఉండాలి. నువ్వు ఉన్న చోటలో నికరంగా ప్రభు పాదాలు పట్టుకో, ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు, తప్పనిసరిగా దీవెనకరంగా మలుస్తాడు. కొండకు తిరగకూడదు. మూడవది, కాపరి లేని గొర్రెగా ఉండకూడదు. మనకు ఒక కాపరి ఉండాలి సంఘానికి. ఇంటికి తండ్రి ఎంత ముఖ్యమో, తల్లి ఎంత ముఖ్యమో, విశ్వాసులైన మనకు మనం బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆదరించే కాపరి కావాలి, ఓదార్చే కాపరి కావాలి, ఆదరించి ఓదార్చి ధైర్యపరిచే కాపరి కావాలి.
మన ఇబ్బందులలో భాగం పంచుకునే కాపరి కావాలి మనకు. అది ముఖ్యం. ఫోన్లలో చూసిన వాళ్ళంతా మనకు మేలు చేయరు, ఆదరించరు, మేలు చేయరు. కానీ ఒకటి చెప్పగలను, మీరు వెళ్ళే సంఘములో మీరు నమ్మకంగా దేవునికి సాక్షిగా ఉంటే మీ కాపరి మీ గురించి బాధ్యత తీసుకుంటాడు. అతడు పేదవాడైనా ధనికుడైనా. 4వది, తప్పిపోయిన గొర్రెగా మనం ఉండకూడదు. తిరుగులాడుతూ తప్పిపోకూడదు. మనం దేవుని పాదాలు పట్టుకొని నికరంగా దేవునికి స్తుతులు చెల్లించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ సమయం మంది మాటలు వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, ఎలాంటి గొర్రెలుగా మీరున్నారో చూసుకొని జాగ్రత్త పరచబడండి. దేవుడు తన స్వరక్తమిచ్చిన సంఘములో మీరు గొర్రెలుగా, విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు కాపరిగా ఉండి మీకు కాపరిగా ఇచ్చిన దైవజనుని ద్వారా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి, శారీరకంగా మిమ్మల్ని ధైర్యపరిచి, దినదినము మీ ఆత్మలను గురించి శ్రద్ధ వహిస్తూ, ఎప్పుడు ఏ మేత అవసరమో, ఎప్పుడు ఏ గద్దింపు అవసరమో, ఎప్పుడు ఏ హెచ్చరింపు అవసరమో అతను క్రమమైన విశ్వాసులైన మిమ్మల్ని గుర్తెరిగి మాట్లాడతాడు. కొండలకు తిరుగులాడుతూ ఉంటే సంఘానికి వారం ఒక చోటు ఉంటావు, రేపు వారం ఒక చోటు ఉంటావు, రేపు నెలంగో చోటుకు పోయింటావు, ఎక్కడెప్పుడు తిరుగుతావో తెలియదు. అలాగా ఉంటే పరమ తండ్రి అయిన దేవుడు, కాపరైన ప్రభు ద్వారా నీకు మేలు కలిగించడు. స్థానిక సంఘము ద్వారా కూడా నువ్వు మేలు పొందలేవు. కాబట్టి జాగ్రత్త పరచబడదాం. ప్రభు పాదాల చెంతకొచ్చి, దేవా నేను ఇలాగ ఉండను, ముందు మీరు చెప్పినట్టుగా మీ స్వరము వినే గొర్రెగా, మిమ్మల్ని వెంబడించే విశ్వాసిగా, మిమ్మల్ని గుర్తుపట్టే బిడ్డగా, కుడివైపున ఉండే గొర్రెగా నేను ఉంటానే తప్ప త్రోవ తప్పిన గొర్రెగా నేను ఉండను. ప్రతి కొండకు, ప్రతి సంఘానికి తిరుగులాడను, కాపరు లేని వ్యక్తిగా ఉండను, తప్పిపోయిన గొర్రెగా ఉండను అని అంటే ప్రభు దీవిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడువైన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. స్తుతి నొందదగిన పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు నాయన. మీరు కాపరిగా ఉంటే మా జీవితాలు ఎలాగో ఉంటాయో, మీరు కాపరిగా ఉన్న సంఘములో గొర్రెలుగా మేము ఎలాగో ఉండాలో, ఎలాగో ఉండకూడదో, ఈ 2 సందేశముల ద్వారా మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. విన్న ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయండి నాయన. ఇప్పటికే చెదరిపోయి త్రోవ తప్పి తిరుగులాడుతూ ఉన్నవారు ఉన్నట్లయితే వారి జీవితాలు దీవెనకరంగా మలచబడడానికి, అంటుగట్టబడి సంఘానికి సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వమని, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలపడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.